రాజశేఖర్ గారు. వర్మ గారు చెప్పండి. ఏంటి 4 సంవత్సరాలు డే 1 నుంచి మీకు వ్యతిరేకత వచ్చిందట కదా, అందుకని 11 పరిమితం అయినాయట. సార్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆరోపణలు ఎన్నో వస్తాయి సార్. తర్వాత ఎవరైనా అధికారం కోల్పోతారు, మళ్ళీ అధికారంలోకి వస్తారు. బాలకోట గారు కూడా అదే మాట్లాడుతున్నారు. ఏ పార్టీకైనా వర్తిస్తుంది. 23 ఉన్నటువంటి పార్టీ మరి ఒక్కసారిగా కూటమిలోకి వచ్చేసి 164 ఎలా రాగలిగిందండి? అంతే ఉంటుంది రాజకీయాల్లో. ప్రజలు ఇక్కడ నాయకులు కాదండి. బాలకోట గారు వాడిపోయారు, వీళ్ళిపోయారు. నాయకులు వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారండి. బట్ మీరు చూడండి, కార్యకర్తలు మాత్రం ఉండిపోతారు. అలాగా కార్యకర్తలు ఉంటారు. దాని ఉదాహరణ నిన్న ఒంగోలులో బాలినేని గారు వెళ్తారు. కానీ ఒంగోలులో నిన్న జరిగిన కార్యకర్తల మీటింగ్ వర్మ గారు మీకే వచ్చేట్టు కదా ఫీడ్బ్యాక్, ఎంత గ్రాండ్ గా జరిగిందని. సహజంగా అంతే ఉంటుంది. ఏ పార్టీ అయినా, మా పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఉండిపోతారు సార్. పవన్ కళ్యాణ్ గారు అధికారం అనేటువంటిది రాత్రి పగల్లాగా ఉంటుంది. పగలు వస్తుంది, మళ్ళీ రాత్రి వస్తుంది. వినండి రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద కేసులట అంటే అందరికీ కేసులు ఉన్నాయి, ఆయన ఒక్కడికే లేవని ఏమైనా పెట్టిస్తున్నారా? ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు, ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అందరికీ కేసులు ఉన్నాయి కదా, ఆయనకి ఎందుకు ఉండకూడదని పెట్టిస్తున్నారా? కేసులు ఏముందండి, వీళ్ళందరికన్నా ముందుకే పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాల్సిన కేసులు ఉన్నాయి. అవన్నీ కాంప్రమైజ్ చేసుకొని రాజీలు పడ్డారు. కేసులు ఇవన్నీ సహజమైనటువంటి ప్రక్రియ సార్. ప్రజా జీవితంలో కానీ లేదా వ్యక్తిగత జీవితంలో కానీ కొన్ని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, పోతా ఉంటాయి సార్. వీటి గురించి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి ఏదో కేసు ఉన్నట్టు దానికి ఆయనకేం ఒరిగేది లేదు, పోయేది లేదు. ఏ రాజకీయ నాయకుడు కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి సార్. చాలా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఎవరి మీద కేసులు లేవండి రాజకీయాలు ఆల్మోస్ట్ ఉంటాయి. ఉన్నా కూడా దాని గురించి ఏదో ఆక్షేపించాల్సిన, తప్పట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు అందరు ఉన్నటువంటి కేసులన్నీ కూడా విచారణ దశలోనే. ఎవరు లేదా ఎవరికో శిక్ష పడో లేదా ఎవరిలో మనం ఆక్షేపించాల్సిన పరిస్థితులు ఎక్కడా లేవు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమున్నాయో చంద్రబాబు నాయుడు గారు అదే ఉంటాయి, లేదా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మీరు అంటున్నారు కేసు పెట్టారు ముందని నాకు తెలియదు ఆ విషయం. కీర్తన గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కేసులు ఉన్నాయి. ఏముంది ఇందులో? రాజకీయ నాయకులకని అందరినీ ఒకే తాడు ముక్కలో చూసే పరిస్థితి. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయాల్సింది ప్రజలు సార్, నేను కాదు కదా. ప్రజలకు అర్థమైంది కాబట్టి 11 సీట్లకు కుదించారు. కానీ ఇంకో మాట ఏంటంటే, రాజశేఖర్ అప్పటి నుంచి రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను సార్. రెస్పెక్ట్ అనే విషయంకి వస్తే మీరు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎక్కడ డిబేట్ మాట్లాడండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేరు ఇక్కడ డిబేట్ లో. ఇంకెవరి గురించి మాట్లాడాలి? మీరు చెప్పిన వాళ్ళ గురించి పోనీ మీరు ఎవరు చెప్పండి, వాళ్ళ పేరు వాళ్ళతే మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడాలి? ఉన్నాడు సార్, మీరు మాట్లాడాలా? తెలిసి తెలియని వ్యవహారం ఏదో కొత్తగా వచ్చి ఇప్పుడు ఏదో మాట్లాడేసి మీరు ఏదో ఇది అనుకుంటే ఎలాగమ్మా? ఉన్నటువంటి పెద్దలందరూ వర్మ గారైనా లేకపోతే బాలపట్టి గారైనా ఎలా మాట్లాడుతున్నారో చూసి నేర్చుకోండి అమ్మా. ఈయన మాకు డైరెక్షన్ చేయడానికి కూర్చోబెట్టారా సార్? నాకు అర్థం కావట్లేదు. ఈయన మేమే మాట్లాడాలి, డిసైడ్ చేస్తారంట. నేను ఒక మాట ఏమంటారంటే, మీరు మర్యాద గురించి మాకు చెప్పినప్పుడు ఇదే ప్యానెల్ లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఏకవచనంతో మాట్లాడిన వాళ్ళకు కూడా చెప్పండి. ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, ఇదే మాట రోజా గారికి చెప్పండి, ఇదే మాటలు అంబటి గారికి చెప్పండి, ఇదే మాట్లాడండి అమ్మా. నా దగ్గర మాట్లాడకండి, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి. డిబేట్ లో తప్పు ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడినా తప్పేనమ్మా. మీరు డిబేట్ లో మాట్లాడేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళనే సంబోధించి మాట్లాడుతుంటే సార్, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు సార్. దాంట్లో ఏం తప్పు కనపడుతుందో వైసీపీ కార్యవర్గానికి మాకైతే అర్థం కావట్లేదు. వన్ థింగ్ ఏంటంటే, ఒక కత్తి మనకిస్తే దాన్ని మంచిగా కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, లేదంటే ఒక మనిషిని చంపడానికి వాడచ్చు. దాన్ని ఎలా వాడుతున్నాం, ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది మన ఇంకిత జ్ఞానం మీద ఉంటుంది. సనాతన ధర్మం అంతా కరెక్ట్ ఉంటుంది. ఆడవాళ్ళని గుళ్ళో ప్రవేశించకూడదు, లేదా ఇంకొన్ని బాల్య వివాహాలు చేయకూడదు, ఇట్లాంటివన్నీ ఏవైతే తప్పుగా ఉంటాయో వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఏవైతే సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలో ఆ అంశాలపైన మనం ఖచ్చితంగా నిలబడాలి అంటున్నాడు. ముఖ్యంగా మేమేం మాట్లాడుతున్నాం, యూనిటీ రావాలి. ఒక ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు అందరూ ఒక మాట పైకి వచ్చి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేస్తే అందరం ఒక మాట పైన ఉంటామని తపన పడుతున్నాడు.
హిందూ దైవాలయాల మీద వస్తున్న ఫండ్స్ ని ట్రస్ట్ తీసుకోకుండా ప్రభుత్వ పనులకు ఖర్చు పెడుతున్నప్పుడు వీళ్ళ నోట్ల నుంచి మాట రాదు. బ్రిడ్జ్ కట్టడానికి టీటీడీ డబ్బులు వాడినప్పుడు వీళ్ళకి బాధ రాదు. టీటీడీ డబ్బులతో కట్టే పద్మావతి నిలయాన్ని కలెక్టర్ ఆఫీస్ చేసినప్పుడు వీళ్ళకి బాధ రాదు. స్వామివారి నిధులను డైవర్ట్ చేస్తుంటే బాధ రాదు. స్వామివారిని పరిరక్షించాల్సింది అన్య మతస్థులకు అక్కడ అగ్రపీఠం వేస్తుంటే వీళ్ళకి బాధ రాదు. ఏ విధంగా బాధ రాకుండా స్వామివారి గర్భగుడిలో నుంచి బయటకు వచ్చి ఉయ్యాల ఊగే చోట జగన్ రెడ్డి లక్షగా గోవింద అంటే వీళ్ళకి బాధ రాదు. స్వామివారి కోసం సెట్ అయిపించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని భజన చేయించుకుంటూ పాటలు పాడుతుంటే స్వామివారి ఎదుట కూర్చొని వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి బాధ రాదు. స్వామివారి పట్టు వస్త్రాలు సతీ సమేతంగా ఇవ్వాలి అన్న ఇంకిత జ్ఞానం వీళ్ళకి లేకపోతే వీళ్ళకి బాధ రాదు. సో ఈ రోజు ఆయన ముందుకు వచ్చి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటై అందరం ఒక మాట పైకి వచ్చి యూనిటీ రావాలి, ప్రతి ఒక్కరం దీనికోసం పాటు పడాలి అంటే వీళ్ళకి తప్పెందుకు వస్తుంది? ఒకటే గుర్తు పెట్టుకోండి, కత్తిని ఒకరిని పొడచడానికి వాడచ్చు, కూరగాయలు కట్ చేసుకోవడానికి. అలాగే సనాతన ధర్మంలో మంచిని తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి మీద కేసులను పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది ఈ రోజంతా. దాని మీద కేసులు పెడితే ఆయన మంచి కోసం మాట్లాడారు. ఈ రోజు మీరు ఏదైనా మీరు ఖండించాల్సి ఉంటే స్టాలిన్ గారి మాటల్ని ఆ రోజు ఖండించి ఉండాలి. ఏదైతే నేను సెక్యులరిజం ఫాలో అవుతాను, నేను అన్ని మతాన్ని సమానంగా గౌరవిస్తాననే ప్రకాష్ రాజు గారు ఇదే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద వేసిన ట్వీట్లు ఆ రోజు స్టాలిన్ గారి మీద వేసి ఉండాలి. ఒక వైరస్ అని సనాతన ధర్మాన్ని ఆయన మాట్లాడిన రోజు వీళ్ళు ఇదే ఆయనకు మాట్లాడుతుంటే అప్పుడు మనం గర్వపడి ఉంటాం సార్. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ఆ పాటను ప్రస్తావించి ఆయన క్వశ్చన్ చేసి అడుగుతుంటే ఆయన మీద వాళ్ళు తమిళనాడులో కేసు పెడితే ఎవరికి సార్ ఫరక్ పడుతుంది? ఎవరికి బాధ? ఎవరు తప్పు సార్ అది? టు బి ఫ్రాంక్ మనం మాట్లాడితే అదే సనాతన ధర్మం ఒక వైరస్ అన్నప్పుడు ఎవరు తప్పది? మన తప్ప వాళ్ళ తప్ప? అది ఆయన పాయింట్ అవుట్ చేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు తప్ప సార్? ఏంటి ప్రకాష్ రాజు గారు ఏంటి ఏదో వైర్ ఉన్నట్టుగా కంటిన్యూగా ఆయన ట్రోల్స్ చేస్తానే ఉన్నారు, ట్వీట్లు చేస్తానే ఉన్నారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్. ఒక సెక్యులరిజం నేను ఫాలో అవుతాను, నేను అన్ని మతాలకు గౌరవిస్తానని చెప్పిన ప్రకాష్ రాజు గారు అందరి పట్ల ఒకేలాగా ప్రవర్తించకుండా పవన్ కళ్యాణ్ గారి విషయంలోకి వస్తేనే ఆయన స్పందించడం ఆయన మాటకు ఎవరికి కరెక్ట్ కాదు. అంటే నేను అదేనండి, బద్రీ మీద నందాకి ఎందుకు అంత కోపం వస్తున్నదని. బద్రీ మీద నందాకి ఎందుకు వస్తుందో అది ఆయనకు తెలియాలి. అదే స్టాలిన్ గారి మీద ఎందుకు రాలేదో ఆయన చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కోపం వస్తుందంటే ఆయన యూనిటీ తీసుకురావాలని తపన పడుతున్నాడు. ఎందుకంటే మా రథాలు తగలబడిపోయాయి, మా గుళ్ళు తగలబడిపోతున్నాయి, మా గుళ్ళ వచ్చిన నిధులు తగలబడిపోతున్నాయి, మేము బాధపడుతున్నాం. సో మా తరపున ఒక వ్యక్తి మాట్లాడుతున్నారని ఏపీ కాదు యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడుతున్నారు. సో అందరి రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. ఇక్కడ మనము క్యాస్ట్ బేస్ థింకింగ్ చేయకూడదు, మతాల కమ్యూనిటీ బేస్ థింకింగ్ చేయకూడదు సార్. ఒక మాట పైకి వచ్చి